అందరికీ నమస్తే అండి. ఛాన్స్ దొరికినప్పుడల్లా అంబటి రాంబాబు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. బాలకృష్ణ గారిని ఉద్దేశించి, ఎన్టీ రామారావు గారి కుమారులు అసమర్థులు. అసమర్థులు కాబట్టే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. ఒకవేళ కొడుకులే సమర్థులు అయ్యుంటే గనక వాళ్ళే అధికారంలోకి వద్దురు. అంటే వాళ్ళే ముఖ్యమంత్రి అవుదురు. అలాగని చెప్పేసని ఒక పక్కన జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేసి, బాలకృష్ణ గారిని కంపేర్ చేసి ఇద్దరిని పోల్చి బాలకృష్ణ గారి కంటే జగన్మోహన్ రెడ్డి గొప్ప అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో. అనవసరంగా కెలికి జగన్మోహన్ రెడ్డిని ఎరిపప్పని చేస్తా ఉంటాడు. అంతకుమించి ఏమీ లేదు అక్కడ. ఒకసారి అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు వినిపించిన తర్వాత మాట్లాడదాం. ఎన్టీ రామారావు గారి కుమారుడు నిజంగా సమర్థుడు అయి ఉంటే చంద్రబాబు ఛాన్స్ లేదు. అసమర్థుడు కాబట్టి అల్లుడు ముఖ్యమంత్రి. తండ్రి వెన్నుపోట పొడిచినా మా పక్కనే నిలబడగలిగినంత మీకు మ్యాటర్ అది కాదు. ఇవాళ వరకు కూడా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు బట్టి అధికారం ఆ కుటుంబానికి కొత్త ఏం కాదు కదా. ఇవాళ వరకు కూడా బాలకృష్ణ గారి పైన చిన్న అవినీతి మరకలేదు. ఒక్క అవినీతి ఆరోపణ. అధికారంలో ఉండగా బాలకృష్ణ గారు ఇలా చేశారని ఒక్క చిన్న మరకలేదు ఇవాళ కూడా. స్టిల్ ఈ రోజు కూడా మరి మా నాన్న పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, జస్ట్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 నెలల అధికారంలో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత చనిపోయారు అనుకోండి, ఆ ప్రస్తావన వేరే, మళ్ళీ పక్కన పెట్టేసేయండి. ఏమైంది? 5 సంవత్సరాల 3 నెలలకే అన్న 16 నెలలు జైల్లో చెప్పకూడుతున్నాడు. లేని కేసు అంటూ లేదు. ఈడీ, సిబిఐ దాదాపు 33, 36 ఉన్నట్టున్నాయి ఉన్నాయి కదా. ఇవాళకి స్టిల్ బెయిల్ మీద బతుకుతున్నాడు కదా. పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ లిక్కర్లోని ఇంకా ఇతర అంశాలు ఇంకా చాలా ఉన్నాయి దోచినవి. అన్నీ ఆరోపణలే కదా. ఎవరు గొప్ప? మా దృష్టిలో బాలకృష్ణ గారే గొప్ప కాదా? ఎవరి చేతన చెప్పించు. పలానా దాంట్లో ఆయన అవినీతి చేసేట్రా, ఆయన డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి ఎవరి చేతన చెప్పించు. అసమర్థత అంటే ఏంటి? మీ దృష్టిలో అసమర్థత అంటే అవినీతి చేయకపోవడం అంతే కదా. నిజాయితీగా ఉంటే అసమర్థుడు, అవినీతి చేసి చక్కగా ప్రజల సొమ్ము అడ్డంగా దోచేస్తే నిజాయితీపరుడు అంతే కదా. ఏం దిక్కుమాల లాజికల్ చెప్తావు అంబటి రాంబాబు కొన్ని సందర్భాల్లోని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సడన్గానేమో అవినీతి చేసి శుభ్రంగా దోచేసాడు కాబట్టి మా జగన్ అన్నంత తోపు తురుముగా ఇంకెవడో లేడని చెప్పేసి అని మాట్లాడతాడు. ఇంకా మాట్లాడతాడు. ఇప్పుడు బాలకృష్ణ గారి ఇష్యూ చిరంజీవి గారు తీసుకొచ్చి చిరంజీవి గారు లేఖ రాసేశారు కాబట్టి చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి అవమానించలేదు. అది మనకి ఇప్పుడు తెలిసింది. వినిపిస్తా చూడండి అది కూడా. అన్న మాటకి తప్పనిసరి పరిస్థితుల్లో చిరంజీవి గారు లేఖ రాయాల్సింది. ఏమని? తను తాను డిఫెండ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కించపరచలేదు స్పష్టంగా చెప్పేశారు. చిరంజీవిని కించపరిచాడని, చిరంజీవి లెక్క చేయలేదని ఇలా చెప్పుకొచ్చిన అపవాదులన్నీ తొలగిపోతూ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనం మీకు పెచ్చ కాకపోతే సరే, చిరంజీవి గారు ఒక లేఖ రాశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మిమ్మల్ని అవమానించలేదు అన్నారని చెప్పేసి ఆ లేఖలో స్పష్టంగా ఉందని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్పుకొచ్చిన వాదన. మరి గతంలో ఎందుకు రాయించుకోలేకపోయారు మీరు? మీకు ఒక విషయం చెప్పనా, చాలా సందర్భాల్లో చిరంజీవి గారు ఏదైనా సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఓడిపోయిన తర్వాత రీసెంట్గానే కొంతమంది డైరెక్టర్లు ఇండైరెక్ట్గా సెటైర్లు వేసేవారు తెలుసా. అది మీకు తెలియదా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, రాష్ట్రం మొత్తం చూశారు. ఒకవేళ అవమానించారా లేదా అనేది రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. చూడలేదా? ఇప్పుడు చిన్న లాజిక్ అంబటి రాంబాబు, మీరు అవమానించలేదు అంటున్నారు. సరే, చిరంజీవి గారు కూడా నన్ను ఎవరు అవమానించలేదని చెప్పేసి చక్కగా చెప్పేశారు. క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానించలేదు, ఓకే. కానీ ఆ మీటింగ్లో అంతమంది వెళ్ళారు కదా, ఏ బయట రాలేదు బయటికి. కేవలం చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకుంటూ అడిగి దండం పెట్టిన వీడియో మాత్రమే ఎందుకు అఫీషియల్గా మీరు కట్ చేసి వదిలేరు? అవమానించినట్టు కాదా? అంటే ఏం చెప్పాలనుకున్నారు? ఎంత పెద్ద తోస్తురుం కానైనా సరే నా దగ్గరికి వచ్చి దండం పెట్టి అడుక్కోవాల్సిందే కదా. ఆ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు మీరు? సినిమా ఆ టికెట్ల రేట్లు ఎందుకు తగ్గించారు? మరి బొత్తిగా 20 రూపాయలు 10 రూపాయలు ఏంటి? మనం తగ్గిస్తే సినీ పెద్దలందరూ మన దగ్గరకు వస్తారు ఖచ్చితంగా. ఇప్పటి వరకు మనకి సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి సపోర్టు లేదు. వీళ్ళు దిగి రావాలి, మన దగ్గరికి రావాలి, మనల్ని అడుక్కోవాలి, మనకు దండాలు పెట్టాలి, మనల్ని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఏ సినిమా రిలీజ్ అయినా సరే మనకు ఫోన్లు రావాలి, లేదంటే వాళ్ళు మన కొంపకి రావాలనే ఉద్దేశంతో సినిమా టికెట్ రేట్లు తగ్గించారు కదా.
కొన్ని సినిమాలు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు పొలం అంటూ మీ దగ్గరికి వచ్చి మీ అపాయింట్మెంట్లు తీసుకొని మీకు దండాలు పెట్టించుకొని అలా చేసుకొని ఆ వీడియోలు మళ్ళీ బయటకు వదిలి ఏం చెప్పాలనుకున్నారు? బాబు జగన్మోహన్ రెడ్డి ఎంత మంచోడు, ఇంకా చిరంజీవి గారు వెళ్ళి నమస్కారం పెట్టేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు అనే ప్రచారం చేయాలనుకున్నారు మీరు. చేశారు కూడా, అదే చేశారు. సరే ఇవాళ రకరకాల పరిస్థితులు ఏమి ఉండవచ్చు, మీ అదృష్టం అది. నిజంగా చెప్తున్నా, ఆ రోజు బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడింది ఏదైతే ఉందో నిజంగా అది మీ అదృష్టం కింద భావించుకోవాలి మీరు ఇంకా బాలకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఇప్పటి వరకు ఒక అపవాదం ఉంది నిజంగానే, మేము కూడా మాట్లాడిన వాళ్ళమేగా. ఆ రోజు చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఘోరాది ఘోరంగా అవమానించారు మాట్లాడిన వ్యక్తులు మేము కూడా ఉన్నాం. ఆ రోజు మేము కూడా బాధపడ్డాం. చిరంజీవి లాంటి వ్యక్తిని ఘోరాది ఘోరంగా ఇంటికి పిలిచి నమస్కారం పెట్టించుకొని తిరిగి నమస్కారం పెట్టకుండా మళ్ళీ సపరేట్గా వీడియోని కట్ చేసి మళ్ళీ వదిలేరు అని చెప్పేసి ఆ రోజు మేము కూడా బాధపడ్డాం. కానీ ఈ రోజు మాకు ఆ ఫీలింగ్ లేదు. ఎందుకంటే చిరంజీవి గారు స్వయంగా చెప్పారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి నన్ను అవమానించలేదని చెప్పిన ఆయనే చెప్పిన తర్వాత కళ్ళకలేని దొరద కత్తిపట్టుకు ఎందుకు అన్నట్టు మేము ఎందుకు మాట్లాడుతాం? మీరు ఆ విషయంలో ఇంకా మెచ్చుకోవాలి మీరు బాలకృష్ణ గారిని. బాలకృష్ణ గారికి మీరు అంతా కలిసి థ్యాంక్స్ చెప్పాలి. మీకు ఒక విషయం క్లారిటీ ఇచ్చాడు వాళ్ళని, ఆ విషయం క్లియర్ కదా. ఇంకా సమర్థుడు అసమర్థుడు అంటావా, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. మనం ఇవాళ కొత్తగా మాట్లాడుకోవచ్చు. ఈ పోలిక వద్దు, పోల్చొద్దు దయచేసి. బాలకృష్ణ గారి స్థాయి వేరే, జగన్మోహన్ రెడ్డి స్థాయి వేరే. ఎప్పుడు ఏ కేసులో జైలుకి వెళ్ళిపోతాడా తెలియకుండా ఆలోచిస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. భయంతో బతుకుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, బాలకృష్ణ గారు ఎక్కడ? ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు అంతే. ముక్కుసూటి మనిషి, కాస్త కోపం ఉంటుంది, సహజంగానే ఉంటుంది అందరికీ. జగన్మోహన్ రెడ్డి కోపం ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. పైకి నవ్వుతాడు, లోపలికి ఉమిలిపోతాడు. బాలకృష్ణ గారికి అలా ఉండదు. లోపల ఏది ఉంటే అది అప్పటికప్పుడే, అది ముందు ఎదురుగా ఎవడున్నా సరే అలాగే మాట్లాడతాడు ఆయన స్వభావం అంతే. అది అందరికీ తెలిసింది. ఇవాళ మీరు కొత్తగా బాలకృష్ణ గారి పని ఏదో ప్రచారం చేసేద్దాం, ఇంకొక రకంగా ఏదో ఒక ముద్ర వేసేసి రుద్దేద్దాం అనే ప్రయత్నాలు చేసినా వృధా. అవన్నీ ఎవడు నమ్మడు, అవన్నీ ఎవడు వినడు. మీ వృధా ప్రయాసదంతా కూడా. కాబట్టి ఈ పోల్చడాల గట్ట మానేస్తే బాగుంటుంది అన్నమాట రాంబాబు. ఒక విషయం అయితే క్లారిటీ వచ్చింది కదా మీకు, హ్యాపీ కదా. మళ్ళీ తీసుకొచ్చి ఆ రోజు అలా జరిగింది, ఆ రోజు అసెంబ్లీలో అలా మాట్లాడారు, అయిపోయిన ఇష్యూని ఎందుకు ఊరికే మళ్ళీ లేపుకొని మేము ఏదో సుతపోసం అని చెప్పే ప్రయత్నం. కానీ అవమానించలేదా అనేది ఒక క్లారిటీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. చిరంజీవి గారు ఒక లేఖ రాశారు, ఇంకా హ్యాపీ. అది ఇక్కడి నుంచి ఎవడు మాట్లాడడానికి లేదు కదా. అది మీకు సంతోషం కదా, మీకు హ్యాపీయే కదా, మీరు సంతోషపడాలి. ఇంకా దానికి కూడా బాధేనా? ఇప్పుడు చిరంజీవి గారు లేఖ రాయడం కూడా తప్పేనా? అది కూడా మీరు ఆ రోజు చెప్పించుకోలేకపోయారు ఆయన చేత. బయట ఇలా ప్రచారం జరుగుతుంది, ఒక చిన్న స్టేట్మెంట్ మీరు ఇవ్వండి అని చెప్పేసి చెప్పించుకోలేకపోయారు. సందర్భంలో బాలకృష్ణ గారు ఏదో మాట్లాడారు కాబట్టి ఇమీడియట్గా ఆయన ఒక లేఖ రాసేసాడు. లేదు నన్ను ఆ రోజున ఎవరు విమర్శించలేదని చెప్పేసాను. ఆ రోజు మిమ్మల్ని విమర్శించడం మా తప్పే. అది మేమైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే ఇంకా చాలామంది సోషల్ మీడియాలో మాలాంటి వాళ్ళందరూ చాలామంది గుర్తుంచుకున్నాం ఏం కావచ్చు. సో మాకు ఒక క్లారిటీ వచ్చింది, ఆ రోజు జరిగింది ఇది అని చెప్పేసి. ఇప్పుడు ఆయన చెప్పడం వల్ల కదా మాకు తెలిసింది, లేకపోతే మాకు తెలిసేది కాదు. కాబట్టి ఏంటంటే ఇంక అనవసరమైన రచ్చ పోల్చొద్దు. సమర్థుడు అసమర్థుడు, ఆయన అలాగా ఈయన ఇలాగా, ఈ పత్యాభారం మాటలు మానేస్తే బాగుంటుంది.